ఈరోజు నేను మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారిని, అలాగే లోకేష్ గారు, మీ అందరినీ ఒకటి అడుగుతున్నాను. పక్క రాష్ట్రంలో ఆడపిల్ల ఒంటరిగా వెళ్తుంటే ఆటోమేటిక్గా సెక్యూరిటీ అనేవాళ్ళు ఫాలో అవుతున్నారు. వాళ్ళని చూసి బుద్ధి తెచ్చుకోండి మీరు. రాష్ట్రంలో దుశ్శాసన పర్వం కొనసాగుతుంది అంటూ కూడా వైసీపీ మహిళా విభాగ నేతలైతే గలమెత్తిన పరిస్థితి అయితే ఉంది. కూటమి పాలనలో అయితే మహిళలపై విపరీతమైన దాడులు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా కూడా దుశ్శాసన పర్వమే కొనసాగుతుందంటూ కూడా ఈరోజు అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైనటువంటి అమలాపురంలో అయితే భారీ ఎత్తున అయితే మహిళా నేతలు ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టారు. దీంట్లో భాగంగా అంబేద్కర్కి వినతిపత్రం సమర్పించి ఇక్కడ భారత రాజ్యాంగం నడవట్లేదు, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందంటూ కూడా విపరీతమైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యం కనిపిస్తుంది. అంతేకాకుండా కేవలం మహిళలపై దాడుల నేపథ్యం కేవలం కూడా ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నాయి. దానిని అరికట్టడంలో కూడా ఈ కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందుతుందంటూ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. మనతో పాటు మాట్లాడేందుకు అమలాపురం మాజీ ఎంపీ చింతామణి రాజు ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. మేడం, ఇటీవల కాలంలో రాష్ట్రంలో చాలా దాడులు చూసాం. అంటే దీన్ని ఎలా చూడాలి? మహిళలపై వివస్త్రణ చేసినంత దారుణంగా దాడులు జరుగుతున్న పరిస్థితి ఉంది. ఏమనుకోవాలి? దీని వెనుక ఏంటి అసలే? ముఖ్యంగా చెప్పాలంటే అండి, కూటమి ప్రభుత్వం వారు పాలనలోకి రావడానికి ముఖ్యమైన కారణం మహిళలు చేసినటువంటి ఆ సూపర్ 6 అనే వాగ్దానాలు. వాళ్ళు మహిళలకి కళ్ళు మూసుకుని ఆ తల్లికి వందనం అవనివ్వండి, లేదనుకుంటే ఉచిత బస్సు అవనివ్వండి, లేదా గ్యాస్ సిలిండర్లు అవనివ్వండి, లేదంటే ఇంటింటికి 18 ఏళ్ళు నిండిన ఆడపిల్లకి 1500 వేస్తానని చెప్పడం జరిగిందండి. అలాగే 18 నుంచి 55 సంవత్సరాల వాళ్ళకి పెన్షన్ వస్తానని చెప్పడం. కానీ ఈరోజు మనం చూస్తున్నాం, వారిని ఉపయోగించుకుని వారు గద్దెక్కిన తర్వాత ఈరోజు వారిపైన ఇటువంటి దాడులు చేయడానికి కూడా ఒక్క నిమిషం కూడా ఆలోచించట్లేదు. అంటే ఏమనుకుంటున్నారు? ఆడవాళ్ళని అంత తేలిగ్గా తీసుకుంటున్నారా? ఈరోజు ఆడవాళ్ళ ఓటులతో గద్దెనెక్కిన వాళ్ళు రేపొద్దున అదే ఆడవారి ఓటులతోటి కింద దిగడం అనేది ఖచ్చితం. ఇది తథ్యం. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఆడవాళ్ళందరూ కూడా ఎంతో సుభిక్షంగా సురక్షితంగా ఆయన ఒక యాప్ పెట్టడం జరిగింది. ఈ ఆడవాళ్ళపై జరుగుతున్నటువంటి ఈ దాడుల్ని ఖండించడం కోసమే ఆయన దిశ యాప్ అనేది పెట్టారు. ఆ దిశ యాప్లో మనం ఫోన్ చేయకుండా కూడా ఒక 3 సార్లు ఫోన్ అనేది మనం షేక్ చేస్తే పోలీసులు వెంటనే వెళ్ళడం అనేది మనం ఎన్నో సందర్భాలు చూసాం. అలాంటిది ఈరోజు మహిళకి ఒక రక్షణ లేదు. ఒక ఆవిడికి ఒక బయటకు వెళ్ళాలంటే ఎంతో భయం. ఎప్పుడు బయటకు వెళ్ళిన వాళ్ళు వెనక్కి వస్తారా లేదా అని అంత బాధలో కుటుంబ సభ్యులు ఉంటున్నారు. ఈరోజు ఒక చిన్న విషయం అండి, అంటే ఏంటి, ఒక ట్యాప్ విషయం, ఆ కుళాయి విషయంలో కావాలంటే వేయండి, లేదంటే మానేయండి. అంతేగాని అలా అనుకుంటే ఆవిడ వెళ్ళి కంప్లైంట్ చేసిందండి. ఆ కంప్లైంట్ చేసినప్పుడు కూర్చోబెట్టి మాట్లాడుకోవడమో లేదనుకుంటే చెప్పకుండా చేయడమో లేదో అది వేరే విషయం. ఎందుకంటే మనం ఆల్రెడీ చూస్తున్నాము, వైఎస్ఆర్సీపీ అన్న ముద్ర వేయించుకున్న నాయకులు కానీ లేదనుకుంటే కార్యకర్తలకు కానీ ఎటువంటి పని జరగటం లేదు, ఏ పని కూడా జరగట్లేదు. అలాంటిది కుళాయి పని అవుతుందని ఆవిడ అనుకోవడం కూడా అనుకోలేదు, కుళాయి దగ్గర ఆపుతారని చెప్పేసి. అలాంటిది కుళాయి విషయం మీద ఆమె కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే కుటుంబ సభ్యులందరూ కూడా, అంటే కుటుంబ సభ్యులే కాకుండా ఒక హిజ్రాని వంక పెట్టుకుని ఆయనతోటి ఇలాగా ఆమె మీద దాడి చేయటం, వివస్త్రం చేయటం, నడి రోడ్డు మీద ఉంచోబెట్టడం, అదంతవరకు కరెక్ట్. సభ్య సమాజం చాలా సిగ్గుతో తల వంచుకోవాల్సినటువంటి. ఎలా ఉద్యమం బాట పట్టనుంది మీ వైసీపీ? కేవలం ఆందోళనతో సరిపడుతుందా? దీన్ని న్యాయ పోరాటం జరిగే అవకాశాలు ఉన్నాయి? ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తామండి. ఎందుకంటే ఈరోజు 1, 2 కాదండి, ప్రతి చోట కూడా ప్రతి జిల్లాలో కూడా ఇలాంటి సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా నెల్లూరు, కావలి ఎన్నో ఘటనలు జరిగినాయి. అన్ని చోట్ల కూడా, కాకినాడ కూడా జరిగింది అనేసి విన్నామండి. కాకినాడలో కూడా హిజ్రాలను అంటే వాళ్ళని ఏమీ అనరనా, ట్రాన్స్జెండర్స్ అని చెప్పేసి వాళ్ళ మీద కేసులు పెట్టమనా, లేకపోతే ఏంటి కుటుంబ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్ర ఏంటో చాలా అనుమానాస్పదంగాను చాలా క్రిటికల్గా ఆలోచించాల్సిన విషయం అండి. పర్టికులర్గా వీళ్ళనే ఎందుకు వాడుతున్నారు అనేది ఈ కుటుంబ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఈ పార్టీ అధినేత అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేవలం ట్వీటులకే పరిమితం అవుతున్నారు తప్ప ఆయన ప్రత్యక్షంగా పోరాటం చేస్తున్న నేపథ్యం లేదని విమర్శలు వస్తున్నాయి. ఏం చెప్తారు? ఆయన ప్రత్యక్షంగా పోరాటం చేస్తూ మాకు ఆదేశాలు ఇచ్చినప్పుడు ప్రతి జిల్లాలో కూడా అందరూ కూడా నాయకులు, కోఆర్డినేటర్లు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, కుటుంబ సభ్యులు అందరూ కూడా మేమందరం పోరాటం. దానికి ఎగ్జాంపుల్ మీకు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ మీద మేమందరం కూడా ధ్వజమెత్తాం. మా నాయకులు ఆదేశాల మేరకే కదా చేశాం. ఆయన ప్రతి చోట ఉండక్కర్లేదు, ప్రతి చోటకి రాలేరు, ఒక చోట చేస్తారు చాలు, మిగతాది మేము చూసుకుంటామండి. వైసీపీ పాలనలో కూడా మహిళలపై దాడులు జరిగిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు పరిస్థితిని ఇప్పుడు పరిస్థితిని పోల్చొచ్చా? లేదండి, ఖచ్చితంగా లేదు. అప్పుడు అటువంటి దాడులు ఎవరి మీద జరగలేదు. జరిగితే కనుక ఖచ్చితంగా యాక్షన్ తీసుకునే సందర్భాలు ఉండి ఉంటాయి. మహిళా విభాగం ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ ఉద్యమం ఎలా వెళ్ళబోతుంది?
ఖచ్చితంగా అండి, మేమందరం కూడా ఏంటంటే మన కూటమి ప్రభుత్వ సీఎం గారిని రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. అలాగే బాధిత మహిళలకు న్యాయం జరగాలని కోరుతాం. ఆవిడకి న్యాయం జరిగితే పర్వాలేదు, న్యాయం జరగనంత వరకు కూడా మేము ఈ పోరాటం సాగిస్తాం. పార్టీ నుంచి సస్పెండ్ చేశారు ఎవరైతే దాడి చేశారో, ఇది కూడా ఒక పరిణామం అనిపించింది. అదంతా కూడా ఓన్లీ టెంపరీ అండి. ఈరోజు మనకి ముఖస్తుతిగా ఒక 2 రోజులు సస్పెండ్ చేస్తున్నారు, తర్వాత వాళ్ళు మళ్ళీ కలిసిపోయి పనిచేస్తున్నారు. ఇలాంటివి చాలా చూసాం సంఘటనలు. కానీ మహిళలకు సంబంధించిన విషయాల్లో, ఎందుకంటే ఒక మహిళని వివస్త్ర చేయడం అనేది ఎంత ఘోరమైన అపచారం అనేది వాళ్ళకి అర్థం కావాలి. కాబట్టి మేము ఖచ్చితంగా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామండి. మనతో పాటు ఎమ్మెల్సీ ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. సార్, రాష్ట్రంలో మహిళలపై దాడులు వరుసగా జరుగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పుడు మీ పార్టీ ఆధ్వర్యంలో కూడా నిరసన కార్యక్రమం చేపట్టింది, ఎలా చూడాలి? గతంలో ఇతిహాసాల్లో కానీ పురాణాల్లో కానీ మహాభారతం తీసుకునేటప్పటికీ ద్రౌపది గారి మీద జరిగింది వ్యవస్థను చేయటం. అప్పుడు దుర్యోధనుడు సునకానందం పొందాడు, అది మనం చూడలేదు ఎవరు. తర్వాత సినిమాలకు వచ్చేటప్పటికి ప్రతిఘటన సినిమాకి వచ్చేటప్పటికి విజయశాంతి గారి మీద జరిగింది, అది అందరూ చూశారు. కానీ నేటి కాలంలో మరి రాష్ట్రంలో ఏ దుస్థితి వచ్చిందంటే దుశ్శాసన పర్వం నడుస్తుంది. మహిళల మీద గౌరవం లేదు. మహిళలు అంటే వాళ్ళకి రావాల్సినటువంటి రాయితీలు అందించట్లేదు. మహిళల ఓట్లతో నెగ్గినటువంటి ఈ కూటమి ప్రభుత్వం మహిళలనే టార్గెట్ పెట్టుకుంది. ఎందుకంటే రోజుకో హత్య జరుగుతుంది మహిళల మీద, రోజుకో చిన్నారి మిస్ అయిపోతుంది. ఆ రోజున 33,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోతున్నారని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఏమీ మాట్లాడలే. మరి ఈరోజు గుంటూరులో జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరమైన సంఘటన. ఒక ట్రాన్స్జెండర్ని తీసుకొచ్చి ఆవిడ చేత చేయితే కనుక సెక్స్ ఉండదు, లేదంటే కేసులు ఉండవని ఆలోచనతో చేసినటువంటి ఈ కార్యక్రమం అక్కడ ప్రత్యేకంగా మరి ఆ నియోజకవర్గంలో మహిళా నేతగా గల్లా ఆవిడ చేస్తుంది, శాసనసభ్యురాలుగా చేస్తుంది. ఆవిడ నియోజకవర్గం ఇలాగా మహిళల మీద జరగడం చాలా దురదృష్టకరం. ఇది చంద్రబాబు నాయుడు 15వ తారీఖున జరిగింది సంఘటన. 15వ తారీఖున ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేసింది, మా మీద దాడి జరిగిందని చెప్పేసి ఆమె వెళ్ళి. ఎవరైతే మల్లెల వెంకటరమణమూర్తి అనే తెలుగుదేశం పార్టీ నాయకుడు ఉన్నాడో అతని కుటుంబ సభ్యుల మీద ఆ రోజున ఉదయం పోలీసు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసులు పట్టించుకోలేదు. ఆ రోజున ఉదయాన్నే పోలీసులు పట్టించుకుని ఉంటే కనుక ఈ దుస్థితి రాదు. అదే సందర్భంలో ఏదైతే మల్లెల వెంకటరమణమూర్తి ఉన్నాడో మరి అతను కక్ష పట్టుకుని మళ్ళీ సాయంత్రం వెళ్ళి ఎవరైతే ఇజ్రాయల్ ఉన్నారో వాళ్ళని తీసుకెళ్ళి దాడి చేయడం చాలా దురదృష్టకరం. పైగా చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారు, ఒక మీటింగ్లో అక్కడ గొడవ జరుగుతుంది, మా తెలుగుదేశం కార్యకర్త మధ్యలో వెళ్ళాడని చెప్తున్నారు. మధ్యలో వెళ్ళటం కాదు, తెలుగుదేశం పార్టీ నాయకుడే చేయించాడు అది. దీనికి అతను పార్టీలో సస్పెండ్ చేయడమా లేకపోతే అతన్ని కామన్గా అరెస్ట్ చేయడం అనేది కామన్గా జరుగుతాయి. అది కాదు కదా, రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ జరిగిన అవమానంగా భావిస్తున్నాము. ఖచ్చితంగా దీనికి హోంమంత్రి రాజీనామా చేయాలి. చంద్రబాబు నాయుడు మహిళలందరికీ క్షమాపణ చెప్పాలి. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యురాలు రాజీనామా చేయాలి. స్త్రీ శక్తి అనే పథకంతో పాటు మేము ముందుకెళ్తున్నామని చెప్తున్నారు కూటమి నేతలు. మహిళలపై దాడులు అనేది వ్యక్తిగతం అని చెప్తున్నారు, దీన్ని ఎలా చూడాలి? వ్యక్తిగతంగా ఎలా అనుకోవాలంటే ఆ రోజున నిమ్మల రాయనాయుడు గారు ప్రతి ఇంటికి వెళ్ళారు, నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అన్నాడు. మీరు 15,000 వచ్చిన తర్వాత నాకు పూతరేకులు పట్టామని చెప్పాడు. ఈరోజు 2 సంవత్సరాల 2 నెలలు అవుతుంది. ఒక్క అమ్మాయికి కానీ ఒక్క మహిళలకు కానీ వచ్చినటువంటి సందర్భం ఉందా? 50 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వరకు చూడడానికి ఆ మాటే లేదు. మరి అచ్చెన్నాయుడు గారు పెద్ద లావుగా ఉంటాడు, హైట్గా ఉంటాడు మంత్రి గారు, ఆయన ఆడబిడ్డని ఇది ఇవ్వాలంటే కనుక రాష్ట్రాన్ని అమ్మేయాలని మాట్లాడుతున్నాడు. అదే సందర్భంలో రేపు 24వ తారీఖున ఇప్పుడు తల్లికి వందనం కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడుకొచ్చి 87,40,000 మందికి తల్లికి వందనం కార్యక్రమం ఇవ్వాలి. వీళ్ళు ఇచ్చేది అంతమంది 64,000 మందికి 64 లక్షల మందికి ఇస్తున్నారు. ఇదే సందర్భంలో నిన్న ఒక జీవో విడుదలైంది. బ్రాహ్మణ కార్పొరేషన్ నుంచి తల్లికి వందనం కార్యక్రమానికి 26 కోట్ల రూపాయలు విడుదలని. అంటే మీరు ఆ రోజున ప్రగల్భాలు పలికి ఈ రాష్ట్రానికి సంపద సృష్టిస్తాను, ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తానని చెప్పినట్టు చంద్రబాబు నాయుడు ఆ రోజున ఖజానాలో డబ్బు లేదని తెలియదా? ఈరోజు మిగతా మరి దేవాదాయాల్లో కానీ లేకపోతే మిగతా శాఖలు ఉన్నటువంటి డబ్బులు ఏ విధంగా తరలిస్తాడో చిగ్గుండాల ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాను. మనతో పాటు కొంతమంది మహిళా నేతలు కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జిల్లా అధ్యక్షురాలు ఉన్నారు. మేడం, ఇప్పుడు మహిళా హోంమంత్రిగా ఉన్న మన రాష్ట్రంలో ఇటువంటి దాడుల్ని ఎలా చూడాలి? హోంమంత్రిగా ఒక మహిళ ఉన్నప్పుడు రాష్ట్రంలో మహిళలు ఎంతో భద్రతతో ఎంతో ఆనందంగా ఉండాలి. కానీ అటువంటి పరిస్థితి ఎక్కడ ఈ రాష్ట్రంలో కనిపించట్లేదు. కూటమి ప్రభుత్వం వచ్చి ఒక మహిళ హోంమంత్రి అనిత గారు అయిన తర్వాత అన్ని మహిళల మీద దారుణమైన అటాకులు, అత్యాచారాలు, మానభంగాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇదంతా కూడా కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యం, అలాగే మహిళా జాతికే సిగ్గుచేయటం అని నేను చెప్తున్నాను. ఈ రోజుని
ఒక మహిళని వివస్త్రగా చేయటము అనేది అసలు ఎంతవరకు సమంజసమైందండి? అసలు మహిళా జాతికే తీరని అవమానం. ఇది ఏ విధంగా సమర్థించుకుంటారు అసలు అనిత గారు, హోంమంత్రి గారు ఏ విధంగా సమర్థించుకుంటారు అని మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము ఆవిడని అడుగుతూ ఉన్నాం.